అన్యాయం జరిగితే అడిగేది ఉస్మానియా గడ్డ అని సీఎం రేవంత్ రెడ్డి అన్నాడు కదా. ఆగో అన్నట్టే నిరుద్యోగులకు అన్యాయం చేసిన ఎమ్మెల్సీ బాల్మూరు వెంకట్ను చుట్టుముట్టిండ్రు. తేనెటీగలు ఎగబడ్డట్టు ఒక్కసారి రయ్యమని లేచిండ్రు. ఒక్క ఏడాదిలో 2 లక్షల ఉద్యోగాలు నింపి తీరుతామని చెప్పినోళ్ళు ఏం ముఖం పెట్టుకొని ఉస్మానియాకు వచ్చిండ్రని అన్నట్టు ప్రశ్నించిండ్రు. తన మంది మార్బలంతో పైలంగా ఉస్మానియా నుంచి సీఎం సభకొచ్చి బయటపడొచ్చు అనుకున్నాడు కావచ్చు బాల్మూరి వెంకట్ గాని, విద్యార్థులు నిరుద్యోగులు వెంకట్ను నడుమిట్లనే దొరకబట్టిండ్రు. చెప్పు, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి ఇంకా ఏడాది కాలేదా? ఉద్యోగ నోటిఫికేషన్లు వేయకుండా ఎందుకు వచ్చిండ్రు? ఎందుకు పోతున్నారు? మీ మాయ మాటలు చెప్పేదానికే ఉన్నదా ఉస్మానియా యూనివర్సిటీ అనే ప్రశ్నలు వేసుకుంటా మీదికే ఉరికిండ్రు. 2 లక్షల ఉద్యోగాలు, 1000 జాబ్ క్యాలెండర్ ఏది? నోటిఫికేషన్లు ఏవి? ఏ మాయ మీరు చెప్పిన తీయటి మాటలు అన్నట్టు ప్రశ్నిస్తుంటే పర్షాన్ అయిండు. విద్యార్థుల దాడికి జవాబు చెప్పలేక తలదించుకున్నాడు. ఓ తీరుగా చెప్పాలంటే తరిమి కొట్టినంత పని చేసిండ్రు ఉస్మానియా విద్యార్థులు. అక్కడి నుంచి పారిపోయినంత పని చేసిండు ఎమ్మెల్సీ బాల్మూరు వెంకట్. పాపం రేవంత్ రెడ్డి చేస్తున్న పరిపాలనతోటి చిన్న లీడర్లకు ముఖం లేకుండా అవుతుంది. ఏందో ఏమో పోన్రి, మాయ మాటలు చెప్పి నిండా ముంచుతున్నారని తిట్టుకుంటా హాస్టల్లకు పోయినరట ఉస్మానియా విద్యార్థులు.